అది నమస్కారం. నిన్న వీడియో వచ్చా కదా, మన ప్రతిపాడు పక్కన ఉన్నటువంటి కోండ్రపాడు అమ్మాయి కీర్తి, తర్వాత మరలపాడు పక్కన ఉన్నటువంటి పొందూరు ప్రకాశం జిల్లా, అతని పేరు సాయి సుమంత్. ఇద్దరు ప్రేమించుకున్నారు, లవ్లో ఉన్నారు, తర్వాత కలిసి ఉన్నారు. చివరికి పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి ఇద్దరు కులాలు వేరు అని చెప్పేసి ఆ పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పులేదు అనుకున్నాం. కింద చాలా ఎమోషనల్ కామెంట్ పెట్టారు. అతనికి వాళ్ళ నాన్న లేడు, మీరు అటు చెప్తారు. సరే వాళ్ళ నాన్న లేడు, ఓకే. వాళ్ళ అమ్మ ఒప్పుకుందా పెళ్ళికి? నేను చెప్పింది అదే కదా. ఆహా, ఇంత చిన్నది కూడా తేడా ఉండొద్దు, మేము మాత్రం మొత్తం తేడాగా మాట్లాడుతున్నట్టుగా అయిపోతాం కొంతమంది కామెంట్లు. సరే, విషయం ఏంటి ఇప్పుడు? నేను అంచుకలు జరిగాయి, ఎలా జరిగాయి, అసలు ఇన్ని రోజులు ఏం జరిగింది అంటే మొత్తం క్రాస్ చెక్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారు, ఆదర్శ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపేట శైలజ గారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు కనుక లుక్అవుట్ నోటీస్ జారీ చేసి, ఈవెన్ వీలైతే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి సౌదీలో ఉన్నటువంటి ఈ సాయి సుమంత్ని మీరు ఇక్కడ పిలిపించాలి, తీసుకురావాలి. ఆ అమ్మాయికి ఏం చెప్పి ఇతను ఇన్నాళ్ళు ఆమెతో శారీరకంగా కలిశాడు, ఆ అమ్మాయికి ఏం చెప్పి ఇన్ని రోజులు ప్రేమైన నడిపించాడు, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసినా అప్పటికప్పుడు సౌదీ ఎలా వెళ్ళాడు, ఇలా ఇంక ఒక్క ఆడపిల్ల కూడా చనిపోకూడదన్న ఇమీడియట్గా మీరు చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి. వివరాలకు కనుక వెళ్తే ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చదివినప్పుడు పరిచయం అంట. పరిచయం కాస్త ప్రేమ. ఆ ప్రేమ అన్నది ఇక ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ముంబైలో జాబు, ఇక ఈ అబ్బాయికి గల్ఫ్లో సౌదీలో జాబ్ వచ్చింది. బట్ ప్రేమ కంటిన్యూ అవుతుంది. ముంబైకి అప్పుడు వచ్చేవాడు, కలుస్తూ ఉండేవాడు. ఈ విషయం అమ్మాయిల ఇంట్లో తెలిసింది, అబ్బాయిల ఇంట్లో కూడా తెలిసింది. అయితే పెళ్లి చేసుకుందాం అమ్మాయి అన్నప్పుడల్లా కూడా ప్రొలాంగ్ చేస్తూ వచ్చేవాడట, మళ్ళీ ఎక్కడ కలుస్తూనే ఉండేవాడట. ఆ అమ్మాయి సైడ్ పేరెంట్స్ కూడా అంటున్నప్పుడు లేదు చేసుకుంటా అన్నాడు, త్వరలో మంచిలో చూసి చెప్తాడని అంటూ సరే అని వాళ్ళు ఉన్నారు. ఇక రీసెంట్గా ఆ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఎందుకు ఎంగేజ్మెంట్ అయింది, నేను ఉన్నాను కదా అదే అంటే అప్పుడు ఇక ఏదేదో చెప్పేదో హడావుడి చేశాడు. అలా చేస్తున్న మూమెంట్లో ఆ అబ్బాయిల అమ్మతో కూడా ఆమె మాట్లాడింది, ఆ అమ్మాయి కీర్తి మాట్లాడిందంట. మాట్లాడుతున్న మూమెంట్లో కూడా ఇక ఈ అమ్మాయికి అర్థమైపోయింది, నన్ను మోసం చేశాడు వీడు అని చెప్పేసి. ఇక ఇంట్లో వాళ్ళతో చెప్పాను, వాడు నన్ను మోసం చేశాడు, బట్ నేను తట్టుకోలేను, వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసైనా సరే నేను నిరాహార దీక్ష చేస్తా, వాడిని పెళ్లి చేసుకోవచ్చని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సరేనమ్మా అలాగే చేద్దాం, కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే నువ్వు వచ్చేసి మరి వెళ్దాం అంటున్నారు. ఇంతలో ఆ అమ్మాయి ఆత్మహత్య చనిపోయింది. వాడిలోపు వీళ్ళు సౌదీ చెక్కేశాడు. ఇక ఆ అమ్మాయి చెప్పింది ఏంటిది, నేను చనిపోయాక నా శవంకైనా సరే వాడి చేత తాళి కట్టించాలి అని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి బాడీని తీసుకొని వీళ్ళు కొంటుపడి కూడా రాకుండా డైరెక్ట్గా ముంబై నుంచి ఆ ప్రకాశం జిల్లా పొందూరుకి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఇంటి తాళం వేసి ఉంది. వాళ్ళు ఓసీ, ఈ అమ్మాయి ఓసీఏ. ఈ అమ్మాయి ఓసీలో వెజిటేరియన్, ఆ అబ్బాయి ఓసీలో నాన్ వెజ్. ఈ కింద గురించి నేను చెప్పలేను, ఓకేనా? సరే, అమ్మాయి బాగుండేది, ఫ్యామిలీ మంచి వాళ్ళిద్దరు ఆడపిల్లలు, మిడిల్ క్లాస్. ఇక ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ నాన్న లేడు, పిల్లోడు అక్కడే. ఈ పిల్లోడికి మేనమామ ఉన్నాడు, అన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడట. దానికి నేను వీళ్ళంతా ఊరు వెళ్ళారు. ఆ పక్కన టంగుటూరు పోలీసులు మొత్తం వచ్చారు. ఏం చేయాలి, మా పిల్లకి వాడు వచ్చి తాళి కట్టాలి, అంచుక్రియలు మొత్తం కూడా సుమంత్ భార్యగానే అంచుక్రియలు జరగాలి అన్నారు. సుమంత్ లేడుగా, అబ్రాడ్ వెళ్ళిపోయాడు కదా. సరే, మీ పిల్లని మా ఇంటి పిల్లగా మేము చేసుకున్నాం, ఇప్పుడు చనిపోయింది కదా, ఆ పిల్లోడు మేనమామగా ఈ పిల్లకి తండ్రిగా అంచుక్రియలు చేసే బాధ్యత నాది అని ఆ పిల్లోడు మేనమామ అంచుక్రియల బాధ్యత మొత్తం ఆయన నెరవేర్చాడంట. నిన్న మొత్తం ఆయన దగ్గర చేశాడంట వాళ్ళ ఊరిలోనే. రేపు కర్మకాండాలు అన్నీ చేయటం కూడా ఇక్కడే చేద్దాం, మా ఇంటి ఆడపిల్లగా నేనే చేస్తానని చెప్పేసి ఆయన అన్నాడట. అప్పుడు ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు శాంతించారు. కానీ వాడి శిక్ష పడాలి అంటున్నారు. ఏ రకంగా? ఈ అమ్మాయిని మోసం చేశాడు, వాడుకున్నాడు, శారీరకంగా వాడుకొని ఎవరో ఎక్కువ డబ్బు కట్నం ఇస్తా అనేసరికి ఈ అమ్మాయి తిన్నాళ్ళు శారీరకంగా వాడేశాను, అందుకని సెకండ్ సెటప్ కింద ఉండిద్ది అన్నట్టుగా పిచ్చిగా ఆలోచించి బంగారం లాంటి మనిషిని, ప్రేమగా ఎన్నాళ్ళు ఉంటున్న మనిషిని ఈరోజు ఒక్కసారిగా మోసం చేసేసరికి తట్టుకోలేక పాపం ఆ పిచ్చి పిల్ల ఆ రకంగా ఆత్మహత్య చేసుకుంది. నిన్న కూడా చెప్పాను, అలా ఆత్మహత్య తప్పు, శవానికి తాళి కడితే ఏమొచ్చిందమ్మా అని. సో వీటి నేను మెయిన్ మెన్షన్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సాయి సుమంత్ చేతిలో ఈ కీర్తి మోసపోయినట్టు ఇంకెవరూ మోసపోవద్దు, కీర్తి కుటుంబం పడుతున్న బాధ ఇంకెవరూ పడవద్దు. ఆడపిల్లని పెళ్లి చూడని నమ్మించి మోసం చేయడం అన్నది మహాపాపం. ద గ్రేట్ కోర్టులు తీర్పులు చెప్పే
పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత మేజర్లతో ఒకరినొకరు ఇష్టపడి సెక్సువల్గా కలిస్తే అది అత్యాచారం కిందకు రాదు. ఇష్టపడే కలిశారు కదా, పెళ్లి చేసుకోలేదు అనేది వాళ్ళ ఇష్టం. అది అబ్బాయి ఇష్టమైనా అమ్మాయి ఇష్టమైనా అది బలవంతంగా చేయలేం కదా అన్నారు. గొప్పోళ్ళు రా బాబు, అదే కరెక్ట్లే, తప్పేం లేదు. ఆడపిల్ల తెలుసు, మగవాడికి తెలుసు ఇష్టపడి కలుస్తున్నాం అని. రేపు పెళ్ళి అయితే అనుకున్నాం, పెళ్ళి కాలేదు, దాన్ని అప్పుడు ఏం చేయాలి? దరిద్రం పోయిందని వదిలేయాలి అంతే తప్ప నన్ను మోసం చేయడం చనిపోవద్దు, నన్ను మోసం చేసిందని చెప్పేసి నువ్వు చనిపోవద్దు, వాళ్ళని చంపవద్దు. నేను కూడా దేశం ఇప్పుడు కూడా చెప్పిన. బట్ ఇప్పుడు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఊరోళ్ళు నాకు ఫోన్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ చెప్పున్నారు. ఆ అమ్మాయి చాలా చాలా మంచిది. ఆ అమ్మాయిని దారుణంగా శారీరకంగా వాడుకున్నాడు, ఫైనాన్షియల్గా వాడుకున్నాడు, మోసం చేసి ఈరోజు వేరే వాళ్ళు కట్నం ఎక్కువిస్తానేసరికి వేరే వాళ్ళతో ఓకే చెప్పి ఎంగేజ్మెంట్ కూడా అయిందంట. ఆ ఊరిలో ఎవరంటే చెప్పండి అయ్యా బాబు, ఎంగేజ్మెంట్ కూడా కాలేకపోతే కాలేదని చెప్దాం. ఒకరు అయిందంటే అయింది. బట్ ఆ అమ్మాయిని కాదని వేరే వాళ్ళని ఒప్పుకున్నాడట. అందుకే ఈ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ అమ్మాయి ఆత్మ శాంతి చేకూరాలి. వాళ్ళ ఇంటి పిల్లగా అనేసి అంచులు చేస్తే కాదు, ఇతనికి శిక్ష పడాలి. గల్ఫ్ నుంచి పిలిపించండి, ఇద్దరి మధ్య ఫోన్లో డేటా మొత్తం బయటికి తీయండి. ఆ అమ్మాయిని ఏం చెప్పాడు, ఏ రకంగా మోసం చేశాడు, ఏ రకంగా వాడుకున్నాడు, అన్ని బయటికి రావాల్సిందే. ఈ సుమంత్లాగా ఇంకెవరు ఉండకూడదు, కీర్తిగా ఇంకెవరు బలి కాకూడదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, నారా లోకేష్ గారు, రాయపట్టి శైలజ గారు అండ్ నా ఇష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ పిల్ల కుటుంబానికి న్యాయం చేయండి.